బాబాసాహెబ్ అంబేద్కర్ లేడు ఈ రోజు ఈ దేశంలో మనలాంటి అణగారిన వర్గాలకు దిక్కు లేదు అని ఆ కాంశీరామ్ గారు ఫ్రెండ్ చెప్తే, ఎవరి అంబేద్కర్ అంటే ఆయనకు 2 పుస్తకాలు ఇస్తాడు. ఒకటి అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్, 2 వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హాస్ డన్ ఫర్ అన్టచబుల్స్ అని. ఇందులో ఒక పుస్తకం అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ బుక్కును ఒకటే రోజు 3 సార్లు చదివి, ఒకటే నైట్లా 3 రోజులు చదివి, నాకు ఇక పెళ్ళొద్దు, నాకు తల్లి లేరు, తండ్రి లేరు, అమ్మ, అక్క, చెల్లి, ఉద్యోగము, ఇల్లు, సావు, పెళ్లి ఏమి లేవు, నాకు ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ మిషనే నాకుందని ఆ రోజు నుండి చనిపోయేంత వరకు ఒక్క రూపాయి కూడా తన కోసం కేటాయించుకోకుండా, చనిపోయినప్పుడు 5 రూపాయలు లేకుండా చనిపోయిన మహానీయుడు మాన్యవర్ కాంశీరామ్ సార్ అనే విషయం స్పష్టం చేస్తున్నాం. సోలారా, మరి ఎవరి కోసం చనిపోయిండు మాన్యవర్ కాంశీరామ్? ఎవరి కోసం చనిపోయిండు ఆయన? భార్య లేదు, పిల్ల లేదు, తల్లి తండ్రి చనిపోతే కూడా చావుకెళ్ళలేదు. అంత కఠోరమైన దీక్ష దేనికి? అంటే ఈ దేశంలో వివక్షత ఉన్నది, అంటరానితనం ఉన్నది, దాడులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కాబట్టి వీటిని ఎదుర్కోవాలంటే ఈ దేశంలో పాలకులపై దాడులు జరగవు, పాలకులపై అత్యాచారాలు జరగవు, పాలకులను ఎవ్వరు కూడా వివక్షత ఉండదు. కాబట్టి ఈ దేశంలో నా ప్రజలకు ఇవన్నీ జరగొద్దంటే నా దేశ ప్రజలు పాలకులు కావాలి. కాబట్టి నా జీవితం ఉన్నంత వరకు పాలకులను చేస్తని భారతదేశ చరిత్రలో మనవాదులే కాదు, ధనవంతులే కాదు, నిరుపేదలు, నిరక్షరాస్యులు, అంటరాని వారు, అన్యాయానికి గురైతున్న ప్రజలందరూ కూడా ఈ దేశాన్ని పాలించగలరని, ఈ దేశ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో కింద ఉన్న చమార్పురంలో పుట్టిన, అది కూడా జెండర్ వివక్షత ఉన్న ఒక మహిళ చమార్పురస్తులైన మాయావతి గారిని ఈ దేశంలో అతిపెద్ద రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రి చేసి నిరూపించిన మహానీయుడు మాన్యవర్ కాంశీరామ్ సార్. కాబట్టి సోదరులారా, మనం ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఎవరికి 1 రూపాయి ఇవ్వలేదు, 1 రూపాయి ఇవ్వలేదు, ఒక వెహికల్ పెట్టలేదు. అసలు వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కూడా మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున, నా తరఫున ఎవరికి కూడా 1 రూపాయి ఇవ్వకుండా ఈ దేశంలో జరుగుతున్న ఈ వివక్షత, ఇవన్నిటి మీద మనమందరం పోరాటం చేయాలని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, అదాని అంబానీ పైసలతో నడుస్తున్నవి. మనము ఈరోజు బీఎస్పీ పార్టీ ఇలాంటి బహుజన సేవకులు, పేదల ఒక ప్రేమతోని, వీళ్ళ సహాయ సహకారాలతోని భారతదేశంలో బహుజన్ సమాజ్ పార్టీ నడుస్తుందనే విషయం మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఎవరైతే డబ్బు ఇస్తారో వాళ్ళు ఇషారా కూడా ఇస్తారు, ఎవరైతే డబ్బు ఇస్తారో వాళ్ళు ఇషారా కూడా ఇస్తారు. కాబట్టి ఈ రోజు మన సమస్యలు ఈ దేశంలో ఎట్లున్నాయో మీకు అందరికి తెలుసు. కాబట్టి సోదరులారా, మనమందరము చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, ఎందుకు ఈ రాజ్యాధికారం, ఎందుకు ఈ బీఎస్పీ పార్టీని మనం తెలంగాణలో అధికారం తీసుకురావాల్సిన అవసరం ఉంది? అసలు మనం ఎవరు అంటే, ఎవరు పట్టించుకొని, ఎవరు ఆలోచించని, ఎవరు పరిష్కరించని సమస్యలను ఎదుర్కొంటున్న మనుషులు మనం. వీళ్ళ కోసం ఏర్పాటైన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. వీళ్ళ కోసం ఏర్పాటైన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఈ బహుజన్ సమాజ్ పార్టీ 30 సంవత్సరాల క్రితమే ఈ తెలంగాణ లేకపోతే ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించే పరిస్థితి ఉండేది.
30 సంవత్సరాల క్రితమే పాలించే అవకాశం ఉండే దురదృష్టవశాత్తు అది కొన్ని కారణాల వల్ల మనం మిస్ అయ్యాం. ఈరోజు మనము అన్ని పేపర్లల్లో టీవీలల్లో ఒక విషయం చూస్తున్నాం. మనం ఈరోజు టీవీలలో పేపర్లలో ఒక విషయం చూస్తా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా మొత్తం నక్సలిజాన్ని కగార్ పేరు మీద మొత్తం భారతదేశంలో ఉన్న నక్సలిజాన్ని కగార్ పేరు మీద నిర్మూలించడానికి బీజేపీ పార్టీ మొత్తం కూడా అడుగులలో ఉన్న ఎస్సీ ఎస్టీలను మొత్తం తుచ్చిపెట్టకు చేయకుండా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసే. అట్లాంటి ఈ క్రిటికల్ సందర్భంలో ఒకనాడు కమ్యూనిజాన్ని పాటించుకుంటే కమ్యూనిజాన్ని నమ్మి భారత రాజ్యాంగం కాదు, మనము ఈ కమ్యూనిజం వల్లనే ఈ నక్సలిజం వల్లనే ఈ పేద ప్రజల సమస్యలను పరిష్కరించగలమని చెప్పిన వారందరూ కూడా ఈ రోజు మీకు తెలుసు అందరూ కూడా లొంగిపోయి మనము భారత రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే ప్రజాస్వామ్యంతోనే మనం ఈ రోజు రాజకీయాలు చేయాలి, మన ప్రజల సమస్యలు పరిష్కరించాలి అనే విషయాన్ని చెప్తున్న సందర్భాన్ని మనం అందరం గుర్తిస్తున్నాం. సోదరులారా, మీకు అందరికీ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఏదైతే నక్సలిజంలు ఉన్నారో వాళ్ళందరూ లొంగిపోతున్నారో వాళ్ళందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నది. 30 సంవత్సరాల క్రితమే మాన్యవర్ కాంశీరామ్ గారు అయ్యా బుల్లెట్ తోని మనం ఏం చేయలేము, బ్యాలెట్ తో మాత్రమే మనం చేయగలుగుతాము, అది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన భారత రాజ్యాంగం ద్వారానే ఈ పేద ప్రజలకు న్యాయం చేయగలుగుతామని 30 సంవత్సరాల క్రితమే మాన్యవర్ కాంశీరామ్ సార్ ఈ ఆంధ్రప్రదేశ్ చెప్పిన విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. అంటే సోదరులారా,